లక్షద్వీప్ కొద్ది రోజుల క్రితం భారత్ మాల్దీవుల మధ్య వివాదం మొదలు కావడంతో లక్షద్వీప్లోని దీవులపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ప్రధాని మోదీ ఎప్పుడైతే లక్షద్వీప్ను సందర్శించి అక్కడి టూరిజంను ప్రమోట్ చేశారో అప్పటి నుంచి ఆ ప్రాంతం గురించే పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డ్ స్థాయిలో లక్షద్వీప్ను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు భారత పర్యాటకులైతే మాల్దీవులకు తాము బుక్ చేసుకున్న టికెట్స్, హోటళ్ల బుకింగ్స్లను క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవ్కు బదులు లక్షద్వీప్ పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా లక్షద్వీప్కు టూరిస్టుల నుంచి డిమాండ్ ఎక్కువ అవడంతో భారత దిగ్గజ సంస్థ టాటా గ్రూప్నకు బాగా కలిసి వచ్చింది. అక్కడ పర్యాటకాన్ని మరింత పెంచేందుకు అందమైన విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్స్ నిర్మాణాన్ని గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభించింది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ తాజా బ్రాండ్ నేమ్తో దేశవ్యాప్తంగా 5 స్టార్, 7 స్టార్ హోటల్ నిర్వహిస్తోంది. అత్యంత విలాసవంతమైన ఆతిథ్యాన్ని వారు అందిస్తున్నారు. అలాంటి టాటా సంస్థ లక్షద్వీప్లోని సుహేలి, కాద్మాట్ దీవుల్లో 2 కొత్త రిసార్ట్లు నిర్మించనుంది. సుహేలి దీవిలోని బీచ్లో 60 విల్లాలు, 50 వాటర్ విల్లాలతో మొత్తంగా 110 గదుల్లో నిర్మిస్తున్నట్లుగా తాజ్ హోటల్స్ కంపెనీ స్పష్టం చేసింది. పగడపు ద్వీపం, కడ్మ ద్వీపం ఉన్నాయి. దీనిని కార్డమమ్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది సముద్రపు గడ్డితో కూడిన ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. 110 గదులతో కద్మత్లోని తాజా హోటల్లో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలు ఉంటాయి. 36 ద్వీపాల సమూహాన్ని కలిగి ఉన్న లక్షద్వీప్లో బంగారం, అగట్టి, కద్మత్, మినీకాయ్, కవరత్తి, సుహేలి వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక దీవులు ఉన్నాయి. కద్మత్ భారతదేశంలోని అత్యంత అందమైన డ్రైవ్ కేంద్రాల్లో కూడా పేరు సంపాదించింది. ఇన్నాళ్ళు మాల్దీవుల మాయలో పడిపోయిన టూరిస్టులు ఇప్పుడు ఒక్కసారిగా లక్షద్వీప్ వైపు మళ్లుతున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్లోని బీచ్లలో గడిపిన తీరు, అక్కడి సుందరమైన ప్రదేశాలు చూసిన పర్యాటక ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు లక్షద్వీప్కు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని అంచనాలున్నాయి. అందుకే లక్షద్వీప్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సరిపడా హోటల్స్, రిసార్ట్స్లను ఏర్పాటు చేయాలనే వాదన ఊపందుకుంది.